వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం కేంద్ర స్థానాల ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు అనే అంశం. ముఖ్యంగా ఈ కేంద్ర స్థానాలు జాతక చక్రానికి స్తంభాల వంటివి. ఈ స్థానాల్లో గ్రహాలు బలంగా ఉంటే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. ఇది మానసిక మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా జాతక చక్రంలో 1, 5, 9 స్థానాలను త్రికోణ స్థానాలు అంటారు. వీటిని లక్ష్మీ స్థానాలు మరియు అదృష్ట స్థానాలని కూడా అంటారు. ఇక కేంద్ర స్థానాలనబడే 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉంటే అది బలమైన జాతకం అంటారు. అవి గ్రహాలకు స్వంత రాసుల ఉచ్చ స్థానాల అనే విషయం తర్వాత 1, 4, 7, 10 స్థానాల్లో ప్రతి స్థానంలోనూ ఒక గ్రహం ఉందా, ఇది ఒక బలమైన జాతకం. ఉదాహరణకు ఒక మేష లగ్న జాతకం, లగ్నంలో కుజుడు, 4వ స్థానంలో బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు, సప్తమ స్థానమని 7వ స్థానంలో చంద్రుడు, 10వ స్థానంలో గురువు, శని భగవానుడు. ఇది ఎంత శక్తివంతమైన జాతకం అంటే ప్రభుత్వ అధికారాన్ని చేపట్టే జాతకం. సో కేంద్ర స్థానాలు బలంగా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టుక లేదా వారు పెరిగిన పరిస్థితులు, తల్లిదండ్రులు చదువుకోకపోయినా, ఆర్థిక స్తోమత లేకపోయినా, లేదా సరైన బంధువుల మద్దతు లేకపోయినా, నగరమైన గ్రామమైనా సరే కేంద్ర స్థానాలు బలంగా ఉండే వ్యక్తులు వారి మధ్యమ వయస్సు వచ్చేసరికి ప్రపంచం లేదా సమాజంలో అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తిగా ఎదుగుతాడు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇది ఇందులో ఉన్న సూక్ష్మ రహస్యం. అదే త్రికోణ స్థానాలు బలంగా ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. పూర్వీక ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సమాజంలో తండ్రి గొప్ప హోదాలో ఉంటారు. కుటుంబం పేరు చెబితే చాలు గుర్తుపట్టేంతటి కీర్తి సహజంగానే ఉంటుంది. సో జాతకుడు ఓవరాల్గా అదృష్టవంతుడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలాన్ని ఈ జన్మలో అనుభవించడం. అయితే కేంద్ర స్థానాలు బలంగా ఉన్న జాతకుడు ఎంత సామాన్య కుటుంబంలో జన్మించినా వారు జీవితంలో తప్పకుండా పురోగతిని సాధిస్తారు. కేంద్ర స్థానాలు ఒక రైలు బండి అనుకోండి. ఇంజన్ నుండి చివరి బోగి వరకు ఒకదానికొకటి అనుసంధానించబడిన భోగీల శ్రేణిలా ఉంటాయి. ఈ 4 స్థానాలు ఒకదానికొకటి కేంద్రంలో ఉండడం వల్ల ఒకదాని ప్రభావం ఇంకొక దాని మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో 9 గ్రహాల నక్షత్రాలు కంటిన్యూగా ఉంటాయి. కేంద్ర స్థానాలు పంచభూత తత్వాలను ప్రతిబింబిస్తాయి. లగ్నం అగ్నితత్వాన్ని, 4వ స్థానం జలతత్వాన్ని, 7వ స్థానం వాయుతత్వాన్ని, 10వ స్థానం పృథ్వీతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశతత్వం ఈ 4ంటి మధ్య అంతర్లీనంగా ఉండి అన్ని శక్తులను అనుసంధానిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే త్రికోణ స్థానాలు బలంగా ఉన్న వ్యక్తి అదృష్టవంతుడిగా పేర్కొంటారు. ఆ వ్యక్తికి పెద్దగా కష్టపడకుండా అన్నీ కలిసి వస్తాయి. గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం అదృష్టం అంటారు. బట్ అదృష్టం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలం మారితే అది మనల్ని వదిలి వెళ్ళవచ్చు. కానీ కేంద్ర స్థానాలు బలంగా ఉన్న వ్యక్తి ప్రతిభావంతుడు. తన స్వంత తెలివితేటలతో, కృషితో విజయాలను సాధిస్తాడు. సో లగ్నం మొదలు 4 కేంద్రాలలోనూ ఏదైనా ఒక గ్రహం ఉండాలి. అవి స్వంత రాశి కావచ్చు, ఉచ్చస్థానం కావచ్చు, కాకపోయినా పర్వాలేదు. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. ఒక సింహ లగ్నం, లగ్నంలో
శని భగవానుడు. 4వ స్థానంలో కుజుడు రవి భగవానుడు. 7వ స్థానంలో గురు భగవానుడు. 10వ స్థానంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. పైకి చూస్తే ఇది ఒక సాధారణ జాతకమే కావచ్చు, కానీ ఇది 4 కేంద్రాలకు శక్తినిచ్చే వ్యవస్థే. చంద్ర ఆదియోగంలో రవి కుజులు బలాన్ని పొందారు. సో 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు నిరంతరాయంగా ఒకే వరుసలో అమరి ఉన్న జాతకుడు సాధారణ కుటుంబంలో జన్మించిన పుట్టుకతో గొప్ప యోగాలను సాధించలేకపోయినా తన కృషి పట్టుదలతో సామర్థ్యంతో పురోగతి అభివృద్ధిని సాధించి ఈ ప్రపంచం గుర్తించే స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటాడని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.